జనజీవన స్రవంతిలో కుక్కలు కరుస్తున్నాయని చెప్పి కంప్లైంట్స్ దేశం మొత్తం మీద చాలా రావటం జరిగింది. అదేవిధంగా కోతులు, ఊర్లో నిండా కోతులు మనుషుల మీద ఎగబడుతున్నాయి, కరవటం చేస్తున్నాయి అని చెప్పి కోతుల మీద కూడా కంప్లైంట్స్ రావటం జరిగింది. కోతులు, కుక్కలు, నెక్స్ట్ పందులు కరుస్తున్నాయని ఎక్కడా కంప్లైంట్ రాలేదు. కాకపోతే అవి బురదలో పండుతుంటాయి అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే. పందులను లేపేశారు కానీ వీటిని లేపలేకపోతున్నారు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు కానీ జనాలు కానీ. పందులను తీసేయాలన్నారు కానీ పందులు అసలు మనుషుల జోలికి రావు. అవి కాకపోతే అవి ఉండటం వలన ఎక్కడనో ఏదో జబ్బులు వస్తున్నాయని చెప్పి ప్రోపగండ చేశారు. ఆ ఉద్దేశంతో పందులను నిర్మూలించడం జరిగింది. కానీ కుక్కలు, కోతులు మనుషులను కరుస్తుంటే ఇప్పటికీ కూడా వాటిని ఏం చేయాలనేటటువంటిది ఫైనల్ చేయలేకపోతుంది ప్రభుత్వం. చివరకు ఏమవుతుందంటే దానికి ప్రేమికులు ఉన్నారు, దీనికి ప్రేమికులు ఉన్నారు. దేని ప్రేమికులు దానికే ఉన్నారు. ఈ ప్రేమికుల మధ్య వస్తున్నటువంటి వివాదాలు, కుక్కలను చంపొద్దు అని కొంతమంది, లేదు చంపాలి అని కొంతమంది చెప్పకుండానే చంపుతున్నారు. అది వేరే విషయం. అది వాళ్ళ జోలికి వచ్చినా మేము చంపేసాం అంటున్నారు. అది వేరే విషయం. దాని మీద కేసే లేదు ఇక. అదేవిధంగా కోతుల్ని అడవులను వదిలేసి కోతులు జనారణ్యంలో పడుతున్నాయి కాబట్టి వాటిని ఏమైనా అంటేనే అంటాయి, లేకపోతే అవేమనవు. అనకపోయినా ఆకలైనప్పుడు మనుషులకి వెళ్ళి చూస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి చర్చ. ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.